మధ్య వైసీపీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ డిఫాక్టో సీఎంగా నారా లోకేష్ పనిచేస్తున్నారు అని చెప్పడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ని భవిష్యత్తులో టీడీపీలోకి రాకుండా చేసేందుకు అనంతపురం జిల్లా నుంచే నారా లోకేష్ స్కెచ్ గీశారు వయా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ద్వారా అని చెప్పి. అదే నారా లోకేష్ గారు స్కెచ్ గీసిన విషయం మాకు తెలియదండి. డిఫాక్టో సీఎం అన్నారు, దాని విషయం చెప్తాను. ఈరోజు దిగిపోతావా, రేపు దిగిపోతావా, నా కొడుకును ముఖ్యమంత్రిని ఎప్పుడు చేస్తావు అనేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లోనే పెద్ద సెగ తగులుతూ ఉంది అనేసి ఒక వార్త ప్రచారంలో ఉంది. వాస్తవం అయితే నాకు తెలియదు. నారా భువనేశ్వర్ గారా? అంతే కదా. సో ఈ వార్త ప్రచారంలో ఉంది. మరి ఈరోజు దిగిపోయి లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయొచ్చు, లేదా 6 నెలలకు చేయొచ్చు, లేదా సంవత్సరానికి చేయొచ్చు. మరి ఈ సందర్భంగానే లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తే నేను ఒప్పుకోనని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పకుండా 15 సంవత్సరాలు చంద్రబాబు గారే ఉండాలి అంటున్నారు. అర్థమైందా? చంద్రబాబు గారే 15 సంవత్సరాలు ఉండాలి ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఉంటే నేను ఒప్పుకోని అనేది అర్థం. లోకేష్ని ముఖ్యమంత్రిని కానివ్వకూడదని అర్థం. అంతే కదా. ఇప్పుడు లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు కనీసం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. చంద్రబాబు 80 సంవత్సరాల సీనియర్ నాయకుని కింద ఆయన డీసీఎం, డిప్యూటీ సీఎం. లోకేష్ సీఎం అయిపోతే ఈయనదేముంటుంది? ఇంకా అయిపోయింది కదా. అటు దేర్ ఎండ్స్ ది హిస్టరీ. పవన్ కళ్యాణ్ హిస్టరీ అక్కడికి ఆగిపోతుంది. మరి రెండోది జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీడియాలో జరుగుతూనే నిన్న మొన్న 1-2 ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వారసుడు. ఎవరు అవునన్నా కాదన్నా హరికృష్ణ గారి కుమారుడు. నందమూరి తారక రామారావు గారు మెచ్చిన మనవడు. ఆయన తర్వాత ఆయన పేరు సినీ పరిశ్రమలో నిలబెట్టినవాడు. ఆయన వాగ్దాటి కలిగినవాడు. నందమూరి తారక రామారావు గారి పోలికలు కలిగినవాడు. స్ఫురద్రూపి, తాతగారంటే గౌరవం కలిగినవాడు. వీళ్ళందరూ గౌరవం ఉన్న వాళ్ళు ఎవరున్నారో కొడుకులు అయితే మాకైతే తెలియదు. ఆయనకి ఎంతమంది కొడుకులు కూతుర్లు ఉన్నారో, రామారావు గారి మీద ఏ గౌరవం ఉందో అందరం చూసాం. లక్ష్మీపార్వతి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ గౌరవం ఉన్నవాడు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కాబోయే నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం, ప్రత్యేకించి రామారావు గారి అభిమానుల అభిప్రాయం. అయితే లోకేష్ అనేటువంటి వ్యక్తి, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఉండగా జూనియర్ ఎన్టీఆర్కి ఈ పార్టీలో ప్రవేశము ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయంగా అరంగేట్రం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే ఈరోజు కాదు, ఏళ్ల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని నారా వారి కుటుంబం కావచ్చు, మిగిలిన నందమూరి కుటుంబం కావచ్చు వెలివేసిన పరిస్థితి మీరు గమనించాలి. మరి దీనికి కారణాలు కులమా లేక ఇన్సెక్యూరిటీనా అనేది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే హరికృష్ణ గారి ద్వితీయ సతీమణి ఆమె కన్నడిగా, కుందాపురం నుంచి వచ్చిన కన్నడిగా, ఆమె కమ్మ కులస్తురాలు కాదు కాబట్టే వారిని వెలివేశారా? మరి లేకపోతే రామారావు గారికి వారసత్వం కోసం నందమూరి కుటుంబంలో పోటీ ఉందా? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరన్న బాలకృష్ణ గారు ఈరోజు నందమూరి తారక రామారావును ఒక ఎమ్మెల్యే తిడితే ఎందుకు మౌనం వహించారు? మరి నందమూరి కుటుంబం అంతా ఆయనకు అండగా నిలబడాల్సిన పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు? ఎందుకు నోరు ఎత్తట్లేదు? చంద్రబాబు నాయుడు గారికి ఏదో అవమానం జరిగిందనేసి ఆయన వెంట నడిచిన నందమూరి కుటుంబం అంతా ఈరోజు తమ సొంత రక్త సంబంధీకుడు, తమ కుటుంబ సభ్యునికి అవమానం జరిగితే ఎందుకు అండగా నిలబడట్లేదు? 164 మంది శాసనసభ్యుల్లో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తప్పించి మిగిలిన 161 మంది, దగ్గుపాటి తప్పించి 160 మంది ఎందుకు దీన్ని ప్రశ్నించడంలే? ఎందుకు దీన్ని ఖండించడంలే? దగ్గుబాటి ప్రసాద్ను సస్పెండ్ చేయాలనో లేదంటే అతని మీద చర్యలు తీసుకోవాలనేది కోరడం అనేది అప్రస్తుతం. దగ్గుబాటి ప్రసాద్కి ఆ ధైర్యం ఎవరిచ్చారనేది ప్రస్తుతం కావాల్సింది. ఎవరిచ్చి ఉండొచ్చు? డెఫినెట్గా లోకేష్ను ప్రసన్నం చేసుకోవడానికి దగ్గుబాటి ప్రసాద్ ఈ విధంగా మాట్లాడి ఉంటాడు అనేది ఈ మధ్య జరుగుతున్న చర్చ. మరి దీని పట్ల సొంత మేనత్త కొడుకు లోకేష్ ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి వారి తల్లిగారిని పరామర్శించి మేమంతా మీతో ఉన్నామత్తా అని కుటుంబాన్ని కలుపుకుంటే బలపడదా తెలుగుదేశం పార్టీ? అంటే లోకేష్ని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే కాన్స్టిట్యున్సీలో సమస్యలు లేకపోతే కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకేదో మీద లేకపోతే మీ పార్టీ మీద యుద్ధం చేసి చేసుకోవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ని తిడితే, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఫ్యాన్స్ వెళ్లకుండా ఆపేస్తే లోకేష్ ప్రసన్నం అయిపోతారా? అది వారికి అంతర్గతంగా వారికే తెలియాలి కదండి. ఇప్పుడు మరి ఎందుకు తిట్టాడు, ఏమి ఆయనకు పొలం తగాదాలు లేవు, దగ్గుబాటికి జూనియర్ ఎన్టీఆర్కి పొలం తగాదాలు లేవు, పోనీ దాయాదుల పూర కాదు, మరి ఎందుకు తిట్టాడు, ఏ సందర్భంగా తిట్టాడు? మరి లోకేష్ గారిని మాట్లాడతాడా అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ లోకేష్ గారిని గురించి మాట్లాడలేదే, మాట్లాడినట్లు ఎక్కడా లేదే, మరి ఎందుకు తిట్టాడు? మరి ఆ ఆడియో రిలీజ్ అయ్యింది, ఎవరు రిలీజ్ చేశారు? ధనుంజయ నాయుడు అనే వ్యక్తి రిలీజ్ చేశాడు. మరి దాని తర్వాత నరేంద్ర చౌదరి అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంటు ప్రెస్ మీట్ పెట్టాడు. పరిటాల సునీత చిన్నాయన కొడుకు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టనివ్వట్లేదు ప్రెస్ మీట్, తెలంగాణకు వచ్చి పెడుతున్నామని పెట్టాడు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఇది తప్పు అని ఎందుకు మాట్లాడట్లేదు ఎవరైనా? మేము మాట్లాడుతున్నామే ప్రతిపక్షం వల్లము. రామారావు గారు మా పార్టీ అధ్యక్షుడేం కాదే. కానీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మీద వైసీపీ నేతలకు కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పి తెలుస్తుంటుంది, నిజంగా ఉందా? అంటే నేను ఒకటి చెప్తానండి, రామారావు గారి పట్ల మాకు సాఫ్ట్ కార్నర్ ఉందా లేదా? జగన్ గారికి ఆయన మనోడి పట్ల ఉంటుంది. మరి బాలకృష్ణ గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండిందా లేదా? రాజశేఖర రెడ్డి గారికి కూడా సాఫ్ట్ కార్నర్ ఉండే కదా. రాజశేఖర రెడ్డి గారికి కూడా సాఫ్ట్ కార్నర్ ఉండే కదా. ఆయన ఇంట్లో కాల్పులు జరిగితే కూడా దాంట్లో సాయం చేశారు. మరి జగన్ గారితో నాకు పనుంది, నా సినిమా రిలీజ్ విషయంగా నేను మాట్లాడాలంటే నా వరకు వచ్చి ఆయన స్థాయిని తగ్గించడం బాగోదు, మీరు ఆయన పని చేసి పెట్టండి అని జగన్ గారు చెప్పారంటే నందమూరి కుటుంబాన్ని గౌరవిస్తున్నారా లేదా? లక్ష్మీపార్వతి గారిని అమ్మ అని పిలుస్తాడు రామారావు గారి సతీమణిని, ఆమెను గౌరవిస్తున్నారంటే నందమూరి గారి సతీమణి కాబట్టే కదా. కాబట్టి మా పార్టీకి కానీ మా పార్టీ అధినేతకు కానీ అందరికీ కూడా రామారావు గారు అన్న నందమూరి కుటుంబం అన్న అభిమానమే. బాలకృష్ణ గారి గురించి డిస్కస్ చేసే ముందు ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పటి వరకు ఎవరు ఈ ప్రశ్న అడగలేదు, ఎవరు డిస్కస్ చేయలేదు. బట్ మీ ద్వారా వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పదలుచుకున్నాను నేను. హరికృష్ణ గారు గనక ఇంకొంతకాలం బతికి ఉండుంటే ఖచ్చితంగా వైసీపీలో జాయిన్ అయ్యేవారు, వైసీపీ తరపున క్యాంపెయిన్ చేసేవారు అనేటువంటిది నాకు ది మోస్ట్ క్రెడిబుల్ సోర్స్ చెప్పినటువంటి ఒక లీక్. అలాంటి ప్రయత్నాలు జరిగాయా? నాకు తెలియదండి, ఇదని హైపోథెటికల్. ఆయన చనిపోయి చాలా ఏళ్ళయింది. ఇప్పుడు అదే జరుగుండేదని మాట్లాడే ఆయన గౌరవాన్ని తగ్గించడం కరెక్ట్ కాదు. బట్ అయితే ఆయన ఒకటే నమ్మారు, రామారావు గారు తన తుది దశలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఔరంగజేబుగా అభివర్ణించారు. పచ్చి మోసగాడు, వెన్నుపోటుదారుడు అనేసి ఆయన అభివర్ణించారు. స్వయంగా పిల్లనిచ్చిన మామ వెన్నుపోటుకు గురైనటువంటి బాధలో తమ అంతిమ దశలో చంద్రబాబు గారి నిజ స్వరూపాన్ని ఆయన ప్రజలకు తెలియజెప్పారు. జామాతా దశమగ్రహం అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు ఎన్టీఆర్. అవును, జామాతా దశమగ్రహం వీడియో కూడా చేశారు. మరి అటువంటి వ్యక్తికి చరిత్ర సృష్టించినటువంటి రామారావు గారికి పుట్టినటువంటి కుమారులందరూ హరికృష్ణ గారు మినహా చంద్రబాబు గారికి దాసోహమయ్యారా? చంద్రబాబు అంటే నందమూరి వారి పార్టీని నారా వారి పార్టీగా మార్చారా? నారా వారికి ఇబ్బంది కలిగితే అందరూ కూడా కాపు కాశారా నందమూరి వారు? మరి ఈరోజు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ను ఒక శాసనసభ్యుడు తిడితే వీరికి బాధ్యత లేదా? ఇది వారి ఇంటర్నల్ విషయమే కావచ్చు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మాట్లాడుకుంటాడు, మంచి ఏమి చెడేమి మాట్లాడుకుంటారు. కుటుంబంలో మీకు కలతలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జరిగిండేటివి జరిగిపోయి ఉండొచ్చు. పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, బాధ్యత ఉన్న వ్యక్తిగా ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తిగా లోకేష్ కానీ ఈ విషయంలో వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి, లేదంటే ఆమె సత్యమని ఆయన తల్లిగారిని కలిసి, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని కలిసి మనమంతా ఒక కుటుంబాన్ని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు గమనించారా, అల్లు అర్జున్ మీద జరిగినప్పుడు, అల్లు అర్జున్ పైన కేసు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా చిరంజీవి గారు స్పందించారు. తర్వాత ఇంటికి వెళ్ళారు. సో అది ఆ పెద్ద మనిషితనం ఎందుకు ఇక్కడ లోపించింది అంటే, మేము ఈరోజు అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారా? మరి అది వారి అంతర్గత విషయంగానే నేను భావిస్తాను. కానీ ఇదైతే తప్పు, ఎవరైనా ఇదైతే తప్పు అంటారు. నేను ఒక సామాన్యునిగా చెప్తున్నా, ఇదైతే తప్పు. వారి పార్టీ వారి అంతర్గతం. మాకేమి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేస్తాడు, అల్లు అర్జున్ వచ్చి ప్రచారం చేస్తాడని మాకు అటువంటి ఆశలు లేవు, మాకు అవసరం కూడా లేదు. వాళ్ళందరూ కూడా క్లియర్గా వాళ్ళందరూ కూడా సినిమా హీరోలు, దే ఆర్ నాట్ రియల్ హీరోస్. మేము ఒక రియల్ హీరో నాయకత్వంలో మేమున్నాం, జగన్ గారి నాయకత్వంలో. వీరందరూ కూడా సినిమా హీరోలు.
వారి ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక 20 సంవత్సరాల సినీ జీవితం ఉంది. ఈ ప్రయాణంలో వారు పాన్ ఇండియా స్టార్స్గా ఎదగాలి, ఇంకా గొప్పగా ఎదగాలనేటువంటి ఆశలు ఉన్నవారే. వారిని తిట్టినారనేసి ఈరోజు ఫ్యాన్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు దగ్గుబాటి ఇంటి ముందర. ఏ మేరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించినాడు అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయమే. అంటే ఇటువంటి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు మాట్లాడినా అది వారి స్థాయిని తెలుపుతుంది. నాకు అండగా నిలబడిన వారు, నా తరపున మాట్లాడిన వారు, నా తరపున ఉద్యమించిన వారు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను. ఇక్కడ ఆపండి అని ఒక స్టేట్మెంట్ అన్న ఇచ్చుండాలి, ఆయనైనా ఇచ్చుండాలి. లేదు ఇది తప్పు జరిగింది, ఇది జరగనివ్వము, మళ్ళీ ఇది తప్పు, ఇది మేమంతా కుటుంబం అని వీళ్ళని ఇచ్చుండాలి. ఇవి రెండూ జరగలేదంటే మధ్యలో ఏదో ఉన్నట్టే కదా. కాబట్టి కాలమే నిర్ణయిస్తుంది. అవమానం జరిగినటువంటి విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తారా లేదా నందమూరి కుటుంబ సభ్యులు, లేదా తుడుచుకొని పోతారో కాలమే నిర్ణయిస్తుంది.